హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో రామయ్య అనే ఒక వ్యాపారి ఉన్నాడు. రామయ్య పలు వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు. మంచివాడు, చాలా తెలివిగలవాడు. కొత్తగా మొదలుపెట్టిన బట్టల దుకాణంలో లెక్కలు చూడడానికి సారంగపాణిని గుమస్తాగా నియమించారు. సారంగపాణి పనిలోకి చేరి 6 నెలలు నిండిపోయాయి. ఒకరోజు హఠాత్తుగా రామయ్య వద్దకు వచ్చి, రామయ్య గారు, ఈ రోజు నుంచి నేను మీ వద్ద పని చేయనండి. నాకు రావాల్సిన జీతం ఇప్పించేయండి అని కాస్త కోపంగా అన్నాడు సారంగపాణి. ఏమైంది సారంగపాణి? ఇక్కడంతా బాగానే ఉందిగా. జీతం కూడా మొదటి తారీఖే ఇచ్చేస్తున్నాను. అయినా ఎందుకని వెళ్ళిపోతానంటున్నావు? ఏం జరిగింది అని అడిగాడు రామయ్య. జీతం సరైన సమయానికే ఇస్తున్నారులే అని చెప్పి నన్ను అనుమానించే వారి దగ్గర నేను పని చేయలేనండి అని కోపంగా అన్నాడు సారంగపాణి. నిన్నెవరు అనుమానించారు సారంగం అన్నాడు రామయ్య. ఎవరో అనుమానిస్తే మీ దగ్గరకు వచ్చేందుకు చెప్తానండి, మీరే అని కోపంగా అన్నాడు సారంగపాణి. నేనెప్పుడు అనుమానించాను సారంగం? నువ్వు రాసే ఆ పద్దుల చిట్టా కూడా చూడను, అలాగే డబ్బులుండే ఆ బీరువా తాళం కూడా అక్కడే పడేస్తాను. ఇంకా నిన్నెప్పుడు అనుమానించాను? అనుమానించినట్లు నీకెప్పుడు అనిపించింది అని చాలా నిదానంగా అడిగాడు రామయ్య. పెట్టారులే అక్కడే తాళాలు. అవేమైనా ఆ బీరువా తాళాలా? నా మీద నమ్మకం లేకేగా నకిలీ తాళాల చెవి పెట్టింది. అవి ఆ బీరువావి కావు, నేను చూశాను అని గబిక్కిన నాలుగు కొరుక్కున్నాడు సారంగపాణి. అవి నకిలీ తాళాల చెవని తెలిసిందంటే నువ్వు నిజంగా ఇక్కడ పని చేయనవసరం లేదులే, వెళ్ళిపో అని తనకి ఇవ్వాల్సిన జీతం ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు రామయ్య. ఆ తరువాత గోపాలం అనే వ్యక్తి గుమస్తాగా చేరాడు. గోపాలం జీవితాంతం రామయ్య వద్దే పనిచేశాడు. అయితే వారి మధ్య నకిలీ తాళాల చెవి ప్రసక్తే రాలేదు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.